టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడిపోయాక సింగిల్గానే ఉంటున్నాడు. అయితే తాజాగా అతడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఓ అమ్మాయితో కనిపించాడు. ఆమెతో కలిసి కాస్త సన్నిహితంగా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో చాహల్ వెంట కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తూ ఉన్నారు. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను మహ్వజ్, చాహల్ కలిసి చూశారు. మ్యాచ్కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అందులో చాహల్తో కలిసి నవ్వుతూ టీమిండియాకు గుడ్ లక్ చెప్పారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారిపోయింది. అయితే వీరిద్దరూ కలిసి కనిపించడం ఇదే తొలిసారేమీ కాదు. గతేడాది డిసెంబర్లోనూ చాహల్తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. అప్పట్లోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు రాగా మహ్వజ్ వాటిని తోసిపుచ్చింది. వారిద్దరి మధ్య ఏమీ లేదని, తప్పుడు కథనాలు సృష్టించొద్దని తెలిపింది. తన గోప్యతను గౌరవించాలని నెటిజన్లు కోరింది. అటు చాహల్ కూడా దీనిపై స్పందిస్తూ కల్పితాలు సృష్టించొద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇలా కనిపించడంపై నెట్టింట హాట్ టాపిక్గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన మహ్వజ్ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఫ్రాంక్ వీడియోలతో యూట్యూబ్లో పాపులారిటీ పొందింది. దీంతో పాటు ఓ ప్రముఖ ఎఫ్ఎంలో రేడియో జాకీగాను గుర్తింపు సాధించింది. ఫ్రాంక్తో పాటు మహిళా సాధికారతపై అవగాహన కల్పించే అంశాలపై వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆమెకు ఇన్స్టాలో 16 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. బాలీవుడ్లోనూ ఆమెకు నటిగా అవకాశాలు వచ్చినట్లు బిటౌన్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే విషయంపై క్లారిటీ రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించక తప్పదు మరి.